ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలోని రెండవ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 78 నుంచి 83వ పేజీ వరకు అక్టోబర్ తర్వాత ఏ మార్పు జరిగింది? ఎవరు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం? బోల్షివిక్లు. ఎవరు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం అంటే బోల్షివిక్లు. ఎప్పుడు చాలా పరిశ్రమలు బ్యాంకులను జాతీయం చేశారు బోల్షివిక్లు అంటే నవంబర్ 1917లో. ఎప్పుడు చాలా పరిశ్రమలు బ్యాంకులను జాతీయం చేశారంటే నవంబర్ 1917లో. అంటే యాజమాన్యాన్ని నిర్వహణను ఏది చేపట్టిందంటే ఇక ప్రభుత్వం చేపట్టింది. అక్కడి నుంచి యాజమాన్యాన్ని నిర్వహణను ఏది చేపట్టిందంటే ప్రభుత్వం అనేది చేపట్టింది. దేనిని సామాజిక ఆస్తిగా ప్రకటించారు ఈ బోల్షివిక్లు అంటే భూమిని. దీనిని సామాజిక ఆస్తిగా ప్రకటించారు ఈ బోల్షివిక్లు అంటే భూమిని సామాజిక ఆస్తిగా ప్రకటించారు. ఎవరి భూమిని రైతులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించారు? ప్రభువుల భూమిని. ఎవరి భూమిని రైతులు స్వాధీనం చేసుకోవడానికి అనుమతించారంటే ప్రభువుల భూమిని స్వాధీనపరచుకోవడానికి. నగరాల్లో కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేటి విభజనను అమలు చేశారు? పెద్ద గృహాల విభజనను. నగరాల్లో కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేటి విభజనను అమలు చేశారంటే పెద్ద గృహాల విభజనను అమలు చేశారు. ఉన్నత వర్గం అని సూచించే మాటలు ఉపయోగించడాన్ని ఎవరు నిషేధించారంటే బోల్షివిక్లు. ఉన్నత వర్గం, వీళ్ళు ఉన్నత వర్గం అని సూచించే మాటలు ఉపయోగించడాన్ని ఎవరు నిషేధించారంటే బోల్షివిక్లు నిషేధించారు. ఈ మార్పులకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు దుస్తుల పోటీని నిర్వహించి సైనికులకు అధికారులకు కొత్త యూనిఫారాలు రూపొందించారు? 1918లో. ఈ మార్పులకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పుడు దుస్తుల పోటీని నిర్వహించి సైనికులకు అధికారులకు కొత్త యూనిఫారం రూపొందించారంటే 1918లో కొత్త యూనిఫారాలు రూపొందించారు. ఆ సమయంలోనే దేన్ని ఎంపిక చేశారంటే సోవియట్ టోపీ అంటే బుడియోనోవ్ అని ఎంపిక చేశారు. ఆ సమయంలోనే దేనిని ఎంపిక చేశారంటే సోవియట్ టోపీని ఎంపిక చేశారు. అదే బుడియోనోవ్ అని ఎంపిక చేశారు. బోల్షివిక్ పార్టీని ఎలా మార్చారంటే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా అంటే బోల్షివిక్ లేదా అదే బోల్షివిక్ పార్టీని ఎలా మార్చారంటే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చారు. ఎప్పుడు బోల్షివిక్లు రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారంటే నవంబర్ 1917లో. ఎప్పుడు బోల్షివిక్లు రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారంటే నవంబర్ 1917లో. కానీ వారు మెజార్టీ సభ్యుల మద్దతు పొందడంలో విఫలమయ్యారు. ఎవరంటే బోల్షివిక్లు మెజార్టీ సభ్యుల మద్దతు పొందడంలో మాత్రం విఫలమయ్యారు. ఎప్పుడు అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలను తిరస్కరించిందంటే 1918 జనవరిలో. ఎప్పుడు అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలను తిరస్కరించిందంటే 1918 జనవరిలో. ఎక్కడ మెజారిటీ లేదు కదా బోల్షివిక్లకు, వాటి యొక్క నిర్ణయాలనేమో ఈ అసెంబ్లీ అనేది తిరస్కరించింది. ఎవరు అసెంబ్లీని రద్దు చేశారంటే లెనిన్. దీంతో లెనిన్ ఏం చేశాడంటే అసెంబ్లీని రద్దు చేశాడు. అనిశ్చిత పరిస్థితుల్లో ఎన్నుకోబడిన అసెంబ్లీ కంటే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ యూనియన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని ఎవరు భావించాడంటే లెనిన్. అనిశ్చిత పరిస్థితుల్లో ఎన్నుకోబడిన అసెంబ్లీ కంటే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని ఎవరు భావించాడంటే లెనిన్ భావించాడు. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఎప్పుడు బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోవ్స్క్ వద్ద జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారంటే మార్చి 1918లో. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఎప్పుడు బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోవ్స్క్ వద్ద జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారంటే మార్చి 1918లో. తర్వాత సంవత్సరాలు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు జరిగిన ఎన్నికల్లో ఎవరు మాత్రమే పాల్గొన్నారంటే బోల్షివిక్లు పాల్గొన్నారు. తర్వాత సంవత్సరాల్లో ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు జరిగిన ఎన్నికల్లో ఎవరు మాత్రమే పాల్గొన్నారంటే బోల్షివిక్లు పాల్గొన్నారు. ఇదే దేశం యొక్క ఎలా మారిందంటే పార్లమెంట్గా మారిందంటే ఈ ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ అనేది దేశానికి ఎలాగా మారిందంటే పార్లమెంట్గా మారింది. ఏది ఒకే పార్టీ ఉండే దేశంగా మారిందంటే రష్యా. ఏది ఒకే పార్టీ ఉండే దేశంగా మారిందంటే రష్యా. కార్మిక సంఘాలను పార్టీ నియంత్రణలో ఉంచారు. బోల్షివిక్లను విమర్శించేవారిని ఎవరు శిక్షించేవారంటే రహస్య పోలీసులు. కార్మిక సంఘాలను పార్టీ నియంత్రణలో ఉంచారు. బోల్షివిక్లను విమర్శించేవారిని ఎవరు శిక్షించేవారంటే రహస్య పోలీసులు శిక్షించేవారు. రహస్య పోలీసులను ఎవరు పిలిచారంటే ఏమని పిలిచేవారంటే మొదట చెకా అని పిలిచారు, తర్వాత ఓజీపీయు అండ్ ఎన్కేవిడి అని పిలిచారు. రహస్య పోలీసులను ఏమని పిలిచారంటే మొదట చెకా అని పిలిచారు, తర్వాత ఓజీపీయు మరియు ఎన్కేవిడి అని పిలిచేవారు. ఇప్పటికి కూడా రష్యన్ యొక్క రహస్య పోలీసులు చాలా ఫేమస్. సింపుల్గా మనం గూఢచారులు అంటాం కదా. మార్పు కోసం దేనికోసం పార్టీ వైపు ఎంతోమంది యువ రచయితలు కళాకారులు అడుగులు వేశారు? సామ్యవాదం. మార్పు కోసం దేనికోసం పార్టీ వైపు ఎంతోమంది యువ రచయితలు కళాకారులు అడుగు వేశారంటే సామ్యవాదం కోసం. ఏ సంవత్సరం తర్వాత ఇది కళలు వాత్సల్యంలో అనేక ప్రయోగాలకు దారితీస్తుందని 1917 అక్టోబర్ వైపు. ఏది అంటే ఈ యువ రచయితలు కళాకారులు సామ్యవాదం వైపు అడుగు వేయడం అనేది
ఏ సంవత్సరం తర్వాత ఇది కళలు వాస్తు శిల్పంలో అనేక ప్రయోగాలు దారితీస్తుందంటే 1917 అక్టోబర్ సంవత్సరం తర్వాత. అక్టోబర్ విప్లవం రష్యన్ గ్రామీణ ప్రాంతం, రెండు దృక్కోణాలు, ఇందులో రెండు దృక్కోణాలు ఉన్నాయి, ఎలాగో చూద్దాం. అక్టోబర్ విప్లవానికి రష్యన్ గ్రామీణ ప్రాంతంలో ఎప్పటి నాటి విప్లవ తిరుగుబాటు వార్తలు మరుసటి రోజు గ్రామానికి చేరుకున్నాయి. దీనిని ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. అంటే అక్టోబర్ 25, 1917 నాటి విప్లవ తిరుగుబాటు వార్తలు ఏమో మరుసటి రోజు గ్రామాలకి చేరిపోయి ప్రజల ఉత్సాహంతో వాటిని స్వాగతించారు. తమకు ఉచితంగా భూమి లభిస్తుందని, యుద్ధం ముగుస్తుందని ఏది ఆశించిందంటే రైతాంగం అనేది ఏం ఆశించిందంటే తమకు ఉచితంగా భూమి లభిస్తుందని, యుద్ధం ముగుస్తుందని వాళ్ళు ఆశించారు. ఎవరు ఆశించారంటే రైతాంగం ఆశించింది. వార్త వచ్చిన రోజు ఎవరికి చెందిన కోట లాంటి ఇంటిని లూటీ చేశారు, పశువులను జప్తు చేశారు, అతని విస్తారమైన పండ్ల తోటను నరికి కట్టెలుగా రైతులకు విక్రయించారు. అతని సువిశాల భవనాలన్నీ విచ్ఛిన్నమై శిథిలాలుగా మారాయంటే భూస్వామికి చెందినవి. వార్త వచ్చిన రోజు ఎవరికి చెందిన కోట అంటే భూస్వామికి చెందిన కోట లాంటి ఇంటిని లూటీ చేశారు, పశువులను జప్తు చేశారు, అతని విస్తారమైన పండ్ల తోటను నరికి కట్టెలుగా రైతులకు విక్రయించారు. అతని విశాల భవనాలన్నీ విచ్ఛిన్నమై శిథిలాలుగా మిగిలాయి. సరికొత్త సోవియట్ జీవన విధానాన్ని అనుసరించాలని ఎవరికి ఈ భూమిని పంచిపెట్టారంటే రైతులకు. సరికొత్త సోవియట్ జీవన విధానాన్ని అనుసరించాలని ఎవరికి ఈ భూమిని పంచిపెట్టారంటే అక్కడ ఉన్న రైతులకి పంచిపెట్టారు. భూస్వామి కుటుంబానికి చెందిన సభ్యుడు ఎస్టేట్లో ఏమి జరిగిందనే దాని గురించి ఒక బంధువుకి ఇలా రాశాడు. దాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుగుబాటు ఎటువంటి బాధను కలిగించకుండా నిశ్శబ్దంగా శాంతియుతంగా జరిగింది. మొదట కొన్ని రోజులు భరించలేనంతగా ఉన్నాయి. మిఖైలోవిచ్ అంటే ఎస్టేట్ యజమాని ప్రశాంతంగా ఉన్నాడు. ఆడవాళ్ళు కూడా చైర్మన్ సరిగ్గా మర్యాదగా ప్రవర్తిస్తాడనే చెప్పాలి. మాకు 2 ఆవులు 2 గుర్రాలు మిగిలే, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని సేవకులు వారికి చెబుతారు. వాళ్ళను బ్రతకనివ్వండి, మేము వారి భద్రత ఆస్తికి హామీ ఇస్తున్నాం, వారిని వీలైనంత మానవీయంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. అనేక గ్రామాల్లో కమిటీలను తొలగించి మిఖైలోవిచ్కు ఎస్టేట్ను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. ఇది జరిగిందో లేదో, అది మనకు మంచిదో కాదో కూడా నాకు తెలియదు, కానీ ప్రజల్లో మనస్సాక్షి ఉన్నందుకు మేము సంతోషిస్తామని అతను రాశాడు. తర్వాత అంతర్యుద్ధం. బోల్షివిక్లు దేని పంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. బోల్షివిక్లు దేని పంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం అనేది విచ్ఛిన్నం కావడం ప్రారంభమైందంటే భూమి పంపిణీకి ఆదేశించినప్పుడు. సైనికులు ముఖ్యంగా ఎవరు పునఃపంపిణీ కోసం ఇంటికి వెళ్ళాలని, అంతేకాకుండా సైన్యం నుండి వైద్యాలుగాని అనుకున్నారు రైతులు. ఇది అంతర్యుద్ధం. సైనికులు ముఖ్యంగా ఎవరు అంటే రైతులు పునఃపంపిణీ కోసం ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు, అంతేకాకుండా సైన్యం నుండి వైదొలగాలని కూడా ఈ రైతులు అనుకున్నారు, ముఖ్యంగా రైతులు అనుకున్నారు. బోల్షివిక్లు కానీ సామ్యవాదులు, ఉదారవాదులు దేనిని సమర్థించేవారంటే నిరంకుశత్వాన్ని. ఎవరు తిరుగుబాటుని ఖండించారంటే బోల్షివిక్ల తిరుగుబాటుని ఖండించారు. బోల్షివిక్లు కానీ సామ్యవాదులు, ఉదారవాదులు దేనిని సమర్థించేవారంటే నిరంకుశత్వాన్ని సమర్థించేవారు. ఎవరు తిరుగుబాటుని ఖండించారంటే బోల్షివిక్ల తిరుగుబాటుని ఖండించారు. వీరి నాయకులు దక్షిణ రష్యాకు వెళ్ళి ఎవరితో పోరాటానికి దళాన్ని ఏర్పాటు చేశారంటే బోల్షివిక్లతో, అంటే రెడ్స్తో. అంటే ఇక్కడ బోల్షివిక్లు కాని నాయకులు, సామ్యవాదులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ దక్షిణ రష్యాకు వెళ్ళిపోయి ఎవరితో పోరాడడానికి దళాలను ఇక్కడ ఏర్పాటు చేశారంటే బోల్షివిక్లతో పోరాటానికి. 1918, 1919 మధ్య కాలంలో ఎవరు రష్యా సామ్రాజ్యం ఎక్కువ భాగాన్ని నియంత్రించారు? గ్రీన్స్ అంటే సామ్యవాద విప్లవకారులు, వైట్స్ జారులను సమర్థించేవారు. ఇక్కడ 1918, 1919 మధ్య కాలంలో ఎవరు రష్యా సామ్రాజ్యం ఎక్కువ భాగాన్ని నియంత్రించారంటే గ్రీన్స్ అంటే సామ్యవాద విప్లవకారులు. సింపుల్గా గ్రీన్స్ అండ్ వైట్స్ అంటారు. గ్రీన్స్ అంటే ఇక్కడ సామ్యవాద విప్లవకారులు, వైట్స్ అంటే జారులను సమర్థించేవారు. రష్యాలో ఏమి ఎదుగుదలపై ఆందోళన చెందుతున్న ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపాన్ దళాలు మద్దతిచ్చాయి. సామ్యవాదం. రష్యాలో సామ్యవాదం ఎదుగుతూ ఉంటే వీళ్ళకి అంటే బోల్షివిక్లకు వ్యతిరేకంగా ఉండే వారికేమో ఈ ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపాన్ దళాలేమో మద్దతు ఇచ్చాయి. వాళ్ళు దళాలను ఏర్పాటు చేశారు కదా, ఆ దళాలు కూడా ఈ దళాలు అనేవి మద్దతు ఇచ్చాయి. ఎవరి దళాలు? ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపాన్ దళాలు. ఎవరెవరికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో దోపిడీ, బందిపేటు, కరువు సర్వసాధారణమయ్యి బోల్షివిక్లకు దళాలకి. ఈ బోల్షివిక్లకు దళాలకు మధ్య జరిగిన అంతర్యుద్ధంలో దోపిడీ, బందిపోటు, కరువు మాత్రం సర్వసాధారణం అయిపోయి ఇంకా అన్నీ పోతున్నాయి. జార్ మద్దతుదారులతో ఏ ఆస్తులను సమర్థించేవారు? భూమిని స్వాధీనం చేసుకున్న రైతులపై కఠినమైన చర్యలు తీసుకున్నారంటే ప్రైవేట్ ఆస్తులను. జారు మద్దతుదారులు, ఇప్పుడు జారు మద్దతుదారులు ఈ దళాల్లో ఉన్నారు కదా, వీళ్ళు ఏ ఆస్తులను సమర్థించేవారు? అందులో ప్రైవేట్ ఆస్తులను సమర్థించేవారు భూమిని స్వాధీనం చేసుకున్న రైతులపై కఠిన చర్యలు, తమ భూమిని స్వాధీనం చేసుకున్న రైతులపై కఠిన చర్యలు అనేవి తీసుకున్నారు.
ఇటువంటి చర్యలు ఎవరు కానివారు ప్రజాదరణ కోల్పోవడానికి దారి తీసాయంటే బోల్షివిక్లు కానివారు. ఇటువంటి చర్యలు ఎవరు కానివారు అంటే బోల్షివిక్లు కానివారు ప్రజాదరణ కోల్పోవడానికి ఇటువంటి చర్యలు దారితీసాయి. బోల్షివిక్లు కాదు, బోల్షివిక్లు కానివారు ప్రజాదరణ కోల్పోవడానికి దారితీశాయి. ఎప్పటికీ పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షివిక్లు నియంత్రించారంటే 1920 జనవరి నాటికి. ఎప్పటి వరకు పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షివిక్లు నియంత్రించారంటే 1920 జనవరి నాటికి. రష్యేతర జాతీయులు, ముస్లింలు, జాడిజిస్టుల సహకారం వరకు ఎవరు విజయం సాధించారంటే బోల్షివిక్లు విధించారు. రష్యేతర జాతీయులు, ముస్లింలు, జాడిజిస్టుల సహకారం వలన ఎవరు విజయం సాధించారంటే బోల్షివిక్లు విజయం సాధించారు. రష్యా వలసవాదులు తమకు తాముగా బోల్షివిక్గా మారిన చోట సహకారం పనిచేయలేదు. అంటే ఈ సహకారం పనిచేయలు ఖివాలో, మధ్య ఆసియాలో బోల్షివిక్ వలసవాదులు సామ్యవాదాన్ని రక్షించే పేరుతో ఎవరిని దారుణంగా ఊతకోతకొచ్చారంటే స్థానిక జాతీయవాదులను. సింపుల్గా ఖివాలో, మధ్య ఆసియాలో బోల్షివిక్ వలసవాదులు సామ్యవాదాన్ని రక్షించే పేరుతో ఎవరిని దారుణంగా ఊచకోతకొచ్చారంటే స్థానిక జాతీయ నాయకులను ఊచకోత కోచారు. ఈ పరిస్థితుల్లో బోల్షివిక్ ప్రభుత్వం దేనికి ప్రాధాన్యం వహిస్తుందనే దానిపై చాలామంది గందరగోళానికి గురయ్యారు. పాక్షికంగా దీన్ని పరిష్కరించడానికి చాలామంది రష్యేతర జాతీయులు ఎందులో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారంటే సోవియట్ యూనిట్లు USSRలో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో బోల్షివిక్ ప్రభుత్వం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందనే దానిపై చాలామంది గందరగోళానికి గురయ్యారు. పాక్షికంగా దీన్ని పరిష్కరించడానికి చాలామంది రష్యనేతర జాతీయులకు ఎందులో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారంటే సోవియట్ యూనిట్లో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు వీళ్ళు. బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1920. ఇప్పుడు ఆల్రెడీ USSR అని చెప్పుకున్నాం కదా, అది ఎప్పుడు ఏర్పడిందంటే బోల్షివిక్లు ఆ రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1922లో ఏర్పాటు చేశారు. సంచార జీవనాన్ని నిలిపివేయాలని కఠినమైన ఆదేశాల వంటి జనాదరణ లేని విధానాన్ని అనుసరించమని ఎవరు స్థానిక ప్రభుత్వాన్ని బలవంతం చేశారంటే బోల్షివిక్లు. దీనివల్ల వివిధ జాతీయుల విశ్వాసాన్ని గెలుచుకునే ప్రయత్నాలు పాక్షికంగా మాత్రమే విజయవంతమయ్యాయి. సంచార జీవనాన్ని నిలిపివేయాలని కఠినమైన ఆదేశాల వంటి జనాదరణ లేని విధానాలను అనుసరించమని ఎవరు స్థానిక ప్రభుత్వాన్ని బలవంతం చేశారంటే బోల్షివిక్లు బలవంతం చేశారు స్థానిక ప్రభుత్వాన్ని. దీనివల్ల వివిధ జాతీయుల విశ్వాసాన్ని గెలుచుకునే ప్రయత్నాలు పాక్షికంగా మాత్రమే విజయవంతమైంది. దీనివల్ల కొంచెం పాక్షికంగా మాత్రమే లోపల ఉన్న ప్రభుత్వాన్ని గెలుచుకున్నారు, కానీ పూర్తిగా మాత్రం కాలేదు. థ్యాంక్ యూ.